ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా సరే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, ఫేస్‌బుక్‌లో చూసినా, యూట్యూబ్‌లో చూసినా, వాట్సాప్‌లో ఏదైనా వచ్చినా సరే కంపల్సరీ ఏం కావాలి దానికి? ఒక వెబ్‌సైట్ అని ఉంటుందన్నమాట. ఒక వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. లేకపోతే మీరు ఏదైనా ఒక ఆన్‌లైన్ యాడ్ చూశారనుకోండి క్లిక్ చేస్తే అటు వెబ్‌సైట్ కని ఎళ్తుంది. లేకపోతే ఒక యాప్ అని ఎళ్తుందన్నమాట. ఈ యాప్ సక్సెస్‌ఫుల్‌గా రన్ కావాలన్నా గాని ఒక వెబ్‌సైట్ అనేది కావాలి. మళ్ళీ ఈ వెబ్‌సైట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ మన సబ్జెక్ట్‌లో అనేది వచ్చేస్తుందన్నమాట. వెబ్‌సైట్ డిజైన్ డెవలప్‌మెంట్ ఏమంటే మనము వర్డ్ ప్రెస్, సీఎంఎస్ అంటామన్నమాట. ఇదొక్క మాడ్యూల్ నేర్చుకున్నా సరే యూ ఆర్ గోయింగ్ టు మేక్ మినిమమ్ 10,000 టు 25,000 అన్నమాట. వితిన్ 6 మంత్స్‌లో నాకు ఎలాంటి జాబ్ లేకున్నా గాని ఇది ఎలా ఎర్న్ చేయాలో మీకు లైవ్‌గా చూపిస్తానన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి వెబ్‌సైట్ ఉంటే సరిపోదు సార్. ఒకప్పుడు వెబ్‌సైట్ చేయాలంటే ఎంత 1 మంతో, 2 మంతో ఇంకా ముందుకెళ్తే 6 మంత్స్, 7 మంత్స్ మొత్తం వాళ్ళకి ప్రోటోటైప్ అంతా చూసుకొని వాళ్ళకి అలా కావాలి, ఇలా కావాలి, ఆ కలర్, ఈ కలర్ కాంబినేషన్స్, ఆ ఫాంట్ ఇలా ఉండాలి, స్టైల్ ఇలా ఉండాలి, ఇమేజెస్ అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని చెప్పేసి మొత్తం పవర్ ప్యాక్డ్ ఒక వెబ్‌సైట్ చేయాలంటే మినిమమ్ 1 మంత్ పట్టేది. ఇప్పుడు ఉన్న ఏ టెక్నాలజీలో మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే వెబ్‌సైట్ రెడీ అయిపోతుందన్నమాట. మళ్ళీ దానికి ఉంది డిమాండ్. మీరు అది నేర్చుకుంటారు. ఇప్పుడున్న కరెంట్ నాకు అదంతా వద్దు సార్. నేను మీకు ఒక డొమైన్ హోస్టింగ్ అనేది ఇస్తాను. స్క్రాచ్ నుంచి నా మైండ్‌లో ఒక పిక్చరైజేషన్ ఉంది. ఒక వైట్ పేపర్ మీద ఒక డయాగ్రామ్ ఏసిస్తాను. ఆ డయాగ్రామ్ తగ్గట్టు మీరు వెబ్‌సైట్ డిజైన్ చేసిస్తారంటే యెస్ యూ ఆర్ గోయింగ్ టు సే 100% అన్నమాట. ఒక వైట్ పేపర్ ఉన్న డయాగ్రామ్‌ని రియల్ టైమ్ వెబ్‌సైట్ కింద మనం కన్వర్ట్ అనేది చేస్తామన్నమాట. ఒకప్పుడు మంత్స్ ఆఫ్ టైమ్ పట్టేది. ఇప్పుడు డేస్ 5-7 డేస్‌లో మీకు వెబ్‌సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో నేను చూపిస్తానన్నమాట. ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. ఫ్రమ్ స్క్రాచ్. ఎవరైతే మార్కెట్‌లో 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఎంత సూపర్ ఫాస్ట్‌గా చేస్తారో అంత డీటెయిల్‌గా నేర్చుకుంటారన్నమాట. మళ్ళీ వెబ్‌సైట్ ఉంటే సరిపోదు కదా! మళ్ళీ వెబ్‌సైట్ లోపల ఏముంటుందో తెలుసా? కంటెంట్ అనేది ఉంటుంది. ఈ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది మనకు? టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటుంది, ఇమేజెస్ ఫార్మాట్‌లో ఉంటుంది, వీడియో ఫార్మాట్‌లో ఉంటుంది, ఇంకా ఎక్స్‌వైజెడ్ ఫార్మాట్‌లో ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం తెలుసా? కంటెంట్ మార్కెటింగ్ అంటాం. అంటే ఒక వెబ్‌సైట్ లోపల కంటెంట్ ఎలా పెట్టాలి ప్రాపర్‌గా దీన్ని మనం కాపీ రైటింగ్ అంటామన్నమాట. అదంతా కంటెంట్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. డీటెయిల్‌గా తెలుసుకుందాం. వెబ్‌సైట్ ఉంటే సరిపోదు. వెబ్‌సైట్ లోపల ప్రాపర్ కంటెంట్ అనేది ఎలా పెట్టాలి? ఎలా రిసర్చ్ చేయాలి? ఆడియన్స్‌కి ఏం కావాలి? మనకేం కావాలి? సో, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి గూగుల్‌కి ఎలా కావాలనేది ఆలోచించి మనం ప్రాపర్‌గా పెడతామన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి వెబ్‌సైట్ ఉంది, కంటెంట్ ఉంది. కంటెంట్ ఉంటే సరిపోదన్నమాట. ఇంకేం కావాలో తెలుసా? వి నీడ్ ఏ ఇమేజెస్ అన్నమాట. ఇమేజెస్ అనేది కావాలి. ఇమేజెస్ అంటే ఏందో తెలుసా? గ్రాఫిక్ పోస్టర్స్ అంటాం. గ్రాఫిక్ పోస్టర్స్ అంటామన్నమాట. ఈ గ్రాఫిక్ పోస్టర్స్ ప్రాపర్‌గా చేయాలంటే మీకు కాన్వా కావాలి. ఈ కాన్వా కూడా మన సబ్జెక్ట్‌లో కవర్ అయిపోతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరొక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేకపోతే జెప్టో కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఒక్కసారి ఇమేజెస్ లేకుండా ఊహించుకోండి. మొత్తం ఆహ్, అవసరం లేని టెక్స్ట్ కంటెంట్ అంతా ఉంటుంది. అంటే ఏంది? నువ్వు ఫస్ట్ ఇమేజ్‌ని చూసి కింద టెక్స్ట్ చదువుతావన్నమాట. మన బ్రెయిన్ అంతా అక్కడ ఫోకస్ చేస్తుంది. అరే! ఏం ఆఫర్స్ ఉన్నాయి? స్లైడర్ ఉంది తిప్పుతాం. కిందకి స్క్రోల్ చేస్తాం. ఇమేజెస్ వస్తుంది. ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమేజెస్, వీడియోస్ లేదనుకోండి ఏముండదన్నమాట. ఎవడు చూడడు ఇన్‌స్టాగ్రామ్‌ని. అంటే ఇక్కడ ఏం కావాలి? నువ్వు ఏది చేయాలన్నా సరే నీకొక ప్రాపర్ డిజైనింగ్ స్కిల్ అనేది కావాలన్నమాట. సో, ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ మనము కాన్వా ద్వారా నేర్చుకుంటాం. చాలా బ్యూటిఫుల్‌గా చెప్తాను సార్. సూపర్ ఫాస్ట్‌గా క్లోజ్ చేసుకోవచ్చు.